అవి సుస్వరమైనటువంటి అరుపులు అని భావించి ఆ కోశాకారుడు పిల్లవాడికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని గురించి ఆలోచన చేసినాడు. శూర్పాక్షి చేత వదిలిపెట్టబడ్డటువంటి ఏ పిల్లవాడున్నాడో ఆ పిల్లవాడు రాక్షసాంశతో కూడుకున్నవాడు అని భావించి, ఎవరో రాక్షసులు మాకు అన్యాయాన్ని చేస్తూ ఉన్నారు అని భావించి, మంత్రజ్ఞుడు కాబట్టి, మంత్రాలు బాగా తెలిసినటువంటి మహానుభావుడు కాబట్టి ఆ పిల్లవాడిని చుట్టూ కూడా మంత్రాన్ని చదువుతూ ముగ్గును జల్లినాడు ఆ కోశాకారుడు. ఈ ఘటన ఇక్కడ జరిగిన తర్వాత భర్త చేత ప్రేరితురాలైనటువంటి శూర్పాక్షి అనేటువంటి పేరు గల రాక్షసి కోశాకారుని యొక్క పిల్లవాడిని కోశాకారుని ఇంటిలో వేసి తన పిల్లవాడిని తాను తీసుకుపోవడం కోసమై అంతరిక్షంలోకి వచ్చి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నది. ఆకాశంలో నిలబడ్డటువంటి ఆ శూర్పాక్షి అంతరిక్షంలో నుండి పిల్లవాడిని మెల్లగా జార్చినది, చేతుల నుండి జారి పడేట్టుగా చేసినది. ఆకాశంలో నుండి పిల్లవాడు కింద పడుతూ ఉంటే కోశాకారుడు ఆ పిల్లవాడిని చేతుల్లో ధరించినాడు. ఇప్పుడు కోశాకారుని పిల్లవాడిని కోశాకారునికి ఇచ్చివేసినది కదా, ఇప్పుడు తన పిల్లవాడిని తీసుకువెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నది. కానీ ఈ కోశాకారుడు అనేటువంటి పేరు గల ఈ బ్రాహ్మణోత్తముడు ఏం చేసినాడు అనంటే, ఆ పిల్లవాడిని చుట్టూ కూడా మంత్రవేత్త అయి ఉన్నాడు కాబట్టి మంత్రాల చేత ఒక ముగ్గును వేసినాడు. ఆ ముగ్గులోకి రాలేకపోతూ ఉన్నది, పిల్లవాడిని గ్రహించలేకపోతూ ఉన్నది. విశ్వ ప్రయత్నం చేసినది, తన ప్రయత్నము విఫలమైనది. అందుకని నిరాశా నిస్పృహలతో కూడుకున్నటువంటిది ఆ పిల్లవాడిని అక్కడనే వదిలేసి తాను ఆకాశ మార్గాన తన స్థానానికి తాను చేరుకున్నది. ఇప్పుడు ఈ రాక్షసు యొక్క పరిస్థితి ఏమైనది అని అంటే, తన కుమారుడు అయినాడు, తాను కోశాకారుని యొక్క కుమారుని తెచ్చుకొని తినాలి అనుకున్న ఆ కుమారుడు వెళ్ళిపోయినాడు. ఇతో భ్రష్టస్తతో భ్రష్ట నైకో లబ్ధో నచాపరహ అనేటువంటి శాస్త్రాన్ని అనుసరించి ఉభయ భ్రష్టత్వాన్ని చెందినది, అది వెళ్ళిపోయినది. కాలాంతరంలో కరుణామయుడు అయినటువంటి ఈ కోశాకారుడు అనేటువంటి పేరు గల బ్రాహ్మణోత్తముడు ఏం చేసినాడు అనంటే, ఆ పిల్లవాడిని చుట్టూ వేసినటువంటి ఏ మంత్రం ఉన్నదో ఆ మంత్రాన్ని తొలగించి ఉపసంహారం చేసి ఆ పిల్లవాడిని తీసుకున్నాడు. తనకు పుట్టినటువంటి పిల్లవాడిని అవతల వేసినది కదా ధర్మిష్ఠ అనే పేరు గల ఈ స్త్రీ, ఆ పిల్లవాడిని స్వీకరించినాడు. ఇద్దరి పిల్లలకు జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన సంస్కారాలన్నీ కూడా సకాలంలో చేస్తూ ఉన్నాడు. కోశాకారుడు తనకు పుట్టినటువంటి ఏ పిల్లవాడున్నాడో ఆ పిల్లవాడు జడుడయ్యే ఉన్నాడు. వాడిలో ఏ విధమైనటువంటి చైతన్యము లేదు. అయినప్పటికీ కూడా సంస్కారాలు చేయడం అనేటువంటిది సంప్రదాయ సిద్ధమై ఉన్నది కాబట్టి ఈ చేసేటువంటి సంస్కారాల ద్వారానైనా వానిలో ఏమైనా మార్పు వస్తుందేమో అని భావించి జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, ఉపనయన సంస్కారాలన్నీ కూడా చేసినాడు. పిల్లలు ఇద్దరు పెరుగుతూ ఉన్నారు. 7 సంవత్సరాల వయసు వచ్చినది. ఉపనయనం అయినప్పటికీ కూడా వేదశాస్త్రాలను ఉపదేశం చేద్దామని ప్రయత్నం చేసినా ఈ ఇద్దరికి పేర్లు పెట్టినాడు. ఒకడు దివాకరుడు, ఇంకొకడు నిశాకరుడు. తనకు పుట్టినటువంటి పిల్లవాడికి నిశాకరుడు అనే పేరు పెట్టినాడు. రాక్షసి ద్వారా సంప్రాప్తమైనటువంటి ఏ పిల్లవాడున్నాడో వానికి దివాకరుడు అని పేరు పెట్టినాడు. దివాకరుడు వేదశాస్త్రాలనన్నిటి కూడా చక్కగా చదువుతూ ఉన్నాడు. కానీ నిశాకరునికి మాత్రము వాడు జడుడై ఉన్నాడు కాబట్టి వానికి నోరు తిరగడం లేదు. వానికి సరైనటువంటి విద్యా విధానం అనేటువంటిది అబ్బడం లేదు. ఇట్లా ఉంటూ ఉండగా వచ్చిపోయేటువంటి ఏ అతిథులు, అభ్యాగతులు, బంధువులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ నిశాచరుణ్ణి చూచి వీడు జడుడు, వీడు మూకుడు, వీడు మూర్ఖుడు అని అనేక రకాలుగా నిందిస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు. శౌనకాదుషులారా,
ఇట్లా ఉంటూ ఉండగా ఒకనాడు 7 సంవత్సరాల వయసు వచ్చినటువంటి తన కుమారుణ్ణి ఏం చేసినాడు ఈ కోశాకారుడు అని అంటే, ఒక పాడుబడ్డ బావిలో వేసి పైనుండి ఒక రాయిని మూతగా పెట్టినటువంటి వాడై వచ్చేసినాడు. ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేదు. అందరి చేత నిందింపబడేటువంటి వాడు, ఏ ఒక్కరూ కూడా వాడిని గౌరవించడం లేదు అని భావించిన తర్వాత వాడిని నా కుమారునిగా చెప్పుకొని నేనేం సంతోషపడతాను అని భావించి ఈ పనిని చేసినాడు కోశాకారుడు. తీసుకువెళ్ళి క్షిప్త కూపే తు నిర్జలే, నీళ్లు లేనటువంటి ఎండిపోయినటువంటి బావిలో వేసి దానిపైన ఒక శిలను అమర్చినటువంటి వాడై వచ్చినాడు. పిల్లవాడు ఏడి అంటే 2 రోజులు 4 రోజులు వెతికినారు, అన్వేషించినట్టుగా నటన చేసినాడు ఆయన. ఆ పిల్లవాడిని మరిచిపోయినది తల్లి ధర్మిష్ఠ కూడా. ఒక పిల్లవాడు ఉన్నాడు కదా దివాకరుడు, వానితో కాలాన్ని గడుపుతూ ఉన్నారు. ఇట్లా ఉంటూ ఉండగా 1 కాదు 2 కాదు 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ధర్మిష్ఠ ఒకనాడు ఏ పిల్లవాడిని నీళ్లు లేనటువంటి బావిలో వేసినాడో తన భర్త, ఆ బావి సమీపానికి వచ్చి నిలబడి ఉండగా లోపటి నుండి కొన్ని ఆర్తనాదాలు వినవస్తూ ఉన్నాయి. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అనేటువంటి మాటలు వినవస్తూ ఉన్నాయి. లోపల నుండి వస్తున్నటువంటి ఆర్తనాదాలను విన్నటువంటి ఈ తల్లి ధర్మిష్ఠ, ఎవరవు నీవు, నీకెందుకు ఈ సమస్య వచ్చినది, లోపల నీవెందుకున్నావు అనేటువంటి ప్రశ్నను వేసినది. అప్పుడు ఆ ప్రశ్నను విని లోపల ఉన్నవాడు ఏమంటూ ఉన్నాడు అనంటే, అమ్మా నీకిద్దరు కుమారులు, అందులో నిశాచరుడనేటువంటి పేరు గలవాడను నేను. నీళ్లు లేనటువంటి ఈ బావిలో నా తండ్రి గారు వేసి ఈ బావి పైన ఒక పెద్ద బండరాయిని పెట్టినటువంటి వాడి వెళ్ళిపోయినాడు, నన్ను రక్షించవమ్మా అని లోపల నుండి ఆర్తనాదం చేస్తూ ఉన్నాడు. పైన ఉన్నటువంటి బండను తొలగించి లోపల ఉన్నటువంటి పిల్లవాడిని రక్షించి పైకి తీసి పిల్లవాడినితో సహా తన భర్త సమీపానికి వెళ్ళినది. భర్తకు నమస్కారం చేసినది. కోశాకారుడు ఆశ్చర్యచకితుడవుతూ ఉన్నాడు. వీడెవడు అని ప్రశ్న వేస్తే అప్పుడు ధర్మిష్ఠ అనే పేరు గల భార్య జరిగిన వృత్తాంతాన్నంతా చెప్పినది. నేను ఆ బావి సమీపానికి వెళ్ళినాను, లోపల నుండి రక్షించు రక్షించమని ఆర్తనాదాలు వినవచ్చినాయి. నీవెవరవో అని ప్రశ్న వేస్తే నీ కుమారుడనైనటువంటి నిశాకరుడను, నన్ను తండ్రి గారు ఈ బావిలో వేసినారు. లోపల నేను 10 సంవత్సరాల నుండి ప్రాణాలతో ఉన్నాను, రక్షించమనంటే లోపల నుండి పిల్లవాడిని రక్షించి తీసుకువచ్చినాను అనేటువంటి మాటను వినగానే కోశాకారుడు ఆశ్చర్యచకితుడైనాడు. ఏమిరా, పుట్టిన నాటి నుండి మొదలుకొని జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, చెవుల ఉపనయన సంస్కారాలు చేసేంత వరకు కూడా ఏ ఒక్కరోజు నీవు ఒక్క మాటను కూడా మాట్లాడలేదు. ఎన్ని సందర్భాల్లోనో నీ చేత నేను గాయత్రీ మంత్రాన్ని జపించాలి నీ ప్రయత్నం చేసిన నోటి నుండి ఒక్క అక్షరాన్ని కూడా నీవు ఉచ్చరించలేదు. అటువంటి నీవు బావిలో 10 సంవత్సరాలు జీవించి ఉండి అన్ని కష్టాలను కూడా అనుభవించి వెలుతురు లేకుండా గాలి లేకుండా ఇంత దుఃఖాన్ని అనుభవించి ఇప్పుడు ఇంత సుస్పష్టమైనటువంటి రీతిలో చక్కగా మాట్లాడుతూ ఉన్నావు. ఎవరవు నీవు, ఎందుకు నీకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది, నాకు నీ విషయాన్నంతా కూడా తెలియజేయమని ఎప్పుడైతే అడిగినాడో అప్పుడు ఆ నిశాకరుడు తనకు సంబంధించినటువంటి పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించినాడు. ఈ కథను మనం ప్రారంభించే సమయంలో ఏం చెప్పుకున్నాము అనంటే, ఏ జీవుడు కానీ స్థావర జంగమాల్లో ఉన్నటువంటి ప్రతి జీవుడు, కేవలం ఒక మానవులుని మాత్రమే కాదు, స్థావర జంగమాల్లో ఉన్నటువంటి ప్రతి జీవుడు కూడా ఈనాడు ఒక కర్తవ్యంతో ఒక కార్యాన్ని ఆచరిస్తూ ఉన్నాడు, ఒక పనిని చేస్తూ ఉన్నాడు అనంటే ఆ పనికి వాడు జన్మాంతరంలో చేసినటువంటి పనులే కారణమై ఉన్నాయి అని చెప్పుకొని ఈ కథను ఉపక్రమించినాం.
జన్మాంతరంలో చేసినటువంటి సుకృత దుష్కృతాలే ఈ జన్మలో వాడిని వెంటాడుతూ వాని చేత అనేక రకాలైనటువంటి పనులను చేయిస్తూ ఉంటాయి. అందుకని బుద్ధిజీవుడైనటువంటి జ్ఞానము కలిగినటువంటి మానవుడున్నాడో వాడు గత జన్మలో ఏ పాపలేశం వలననో ఈ జన్మలో పాపకర్మను ఆచరించబోతూ ఉంటే సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని స్వీకరించినటువంటి వాడై పాపాచరణ చేయకుండా పుణ్యకర్మలను ఆచరించేందుకోసమై ప్రయత్నం చేయాలి. అందుకని సత్పురుషుల యొక్క సాంగత్యం చేయాలి. మిగతా ఏ ప్రాణులకు లేనటువంటి ఒక చక్కని అవకాశము మానవ జన్మకున్నది. మానవుడైనటువంటి వాడు ఈ విధంగా ప్రవర్తించినట్టయితే వానికి పాపజనితమైనటువంటి దుఃఖాలు అనేటువంటివి రాకుండా ఉంటాయ్యా అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా కథకు ఉపక్రమానికి మనకున్నటువంటి ఒక అనుబంధాన్ని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? నేను చిన్ననాటి నుండి ఎందుకు మూగవాడనై ఉన్నాను, చిన్ననాటి నుండి ఎందుకు నేను ఒక జడుని వలె ప్రవర్తించినాను, గత జన్మలలో చేసినటువంటి ఏ పాపం వల్ల నాకు ఈ దుస్థితి ఏర్పడ్డది అనే విషయాన్ని నీకు నేను తెలియజేస్తాను అని చెప్పడం ప్రారంభించినాడు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. హే నాథ నారాయణ వాసుదేవ. హే నాథ నారాయణ వాసుదేవ. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం. అచ్యుతం కేశవం నారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. తండ్రి అడిగినాడు, ఎందుకు నీవు జడుడవై ఉన్నావు, మూఢుడవై ఉన్నావు, నీకు మాటలు రావడం లేదు, గత 7 సంవత్సరాల వరకు రాలేదు అని ప్రశ్న వేస్తే ఆ జడుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించినాడు. యస్మాజ్జడత్వమనఘా తథైవాంధ్యంచ చక్షుషః పూర్వమాసమహం విప్రో మూలే బృందావనస్యతు. భారతదేశంలోని ఉత్తర దేశంలో బృందావనం అనేటువంటి పరమపావనమైనటువంటి క్షేత్రంలో నేను ఒక బ్రాహ్మణిగా ఉండేవాడను గత జన్మలో. మా తండ్రి గారు నాకు వేదశాస్త్రాలనన్నిటినీ కూడా చక్కగా చదివింపజేసినాడు. వేదాలను శాస్త్రాలను అన్నిటినీ అధ్యయనం చేసినటువంటి నాకు ఒక విధమైనటువంటి అహంకారం ఏర్పడ్డది. ఆ మూగవాడు నిశాచరుడనేటువంటి పేరు గలవాడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెబుతూ ఉన్నాడు. ఎందుకు నాకు ఈ విధమైనటువంటి దుస్థితి ఏర్పడ్డది అంటే గత జన్మలలో చేసినటువంటి పాపం వలన నేను ఈ జన్మలో ఇటువంటి దుఃఖాన్ని అనుభవించినాను అనే విషయాన్ని తెలియపరచడానికి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెబుతూ ఉన్నాడు. వేదాలను శాస్త్రాలను అధ్యయనం చేసి అహంకారంతో కూడుకొని ఎంత మదమత్తుడనై ఉండేవాడను అంటే చెప్పడానికి వీల్లేదు. మనకేం చెబుతున్నాయి శాస్త్రాలు అనంటే, ఎంత చదువుకుంటూ ఉంటే అంత వినయ విధేయతలు ఏర్పడాలి మనిషిలో. కానీ చదువులు బాగా చదువుతూ ఉన్న కొద్దీ అహంకారమే కనుక వాడికి పెరిగినది అనంటే వాడు పతనమైపోతాడు. అన్నట్టుగానే నేను బాగా మదంతో కూడుకొనున్నాను. మీమాంసా శాస్త్రము, వేదాంత శాస్త్రము, వ్యాకరణము ఒకటేమిటి రెండేమిటి, ఈ విధంగా అనేక శాస్త్రాల్లో నిష్ణాతుడనై ఉన్నాను కాబట్టి నా అహంకారానికి హద్దులు లేకుండా పోయినది ఆ జన్మలో. అప్పుడు నేనేం చేసినాను, అన్ని శాస్త్రాలు నాకు తెలుసును, అన్ని ధర్మాలు నాకు తెలుసును అని భావించి అనేక రకాలైనటువంటి అకృత్యాలను ఆచరించినాను నేను ఆ జన్మలో. 1 కాదు 2 కాదు, ఏవేవి బ్రాహ్మణ జన్మకు విహితములైనటువంటి ధర్మాలు ఉండేవో ఆ ధర్మాలనన్నిటినీ వదిలిపెట్టినాను. విహితమైన ధర్మాలేవి?
అహరహ సంధ్యాముపాసీత, ప్రతి పూట సంధ్యావందనాన్ని చేయాలి అనేటువంటి వాక్యం ఉంటే మొట్టమొదట దాన్నే వదిలిపెట్టినాను. వైశ్వదేవాన్ని చేయాలి అని ఉంటే దాన్నే వదిలిపెట్టినాను. వివాహమైన తర్వాత అతిథి మర్యాద చేయాలి అని అంటే దాన్ని చేయకపోయేవాడను. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళను గౌరవించాలి అని గృహస్థ ధర్మమైనటువంటి నాకు విధించబడి ఉంటే వాటినన్నిటి కూడా ధిక్కరించినాను. ఏ మహాత్ముడైనటువంటి వ్యక్తులను గౌరవించేవాడను గాను, తల్లిదండ్రులను దూషించేవాడిని, గురువులను కూడా అహంకారంతో ధిక్కరించేవాడిని, ఒకటా రెండా ఇతరులకు సంబంధించినటువంటి ద్రవ్యాన్ని అపహరించేందుకోసమై ప్రయత్నం చేసేవాడను. నా సమీపంలో ధనం ఉన్నప్పటికీ కూడా ఎదుటివాడి ధనాన్ని నేను దోచుకోవాలి అని ఒకటి కాదు రెండు కాదు ఈ విధంగా అనేక రకాలైనటువంటి అధార్మికమైనటువంటి కార్యాలను నేను ఆచరించినాను. ఆ సమయంలో చివరికి అందరికీ వచ్చినట్టుగా నాకు కూడా మృత్యువు వచ్చింది తండ్రి. ఆ జన్మలో నేను చేసినటువంటి ఏ భయంకరమైనటువంటి అధర్మాలు ఉన్నాయో, పాపకర్మలు ఉన్నాయో వాటికి తగ్గట్టుగా మరణించినటువంటి నాకు రౌరవం నరకం గతః, రౌరవాది నరకాల్లోకి వెళ్ళినాను. సుమారు వేలాది సంవత్సరాలు రౌరవాది నరకాల్లో దుఃఖాలను అనుభవించి ఆ తరువాత కీకారణ్యంలో ఒక పులిగా నేను జన్మించినాను. ఒక భయంకరమైనటువంటి పులిగా నేను జన్మించినాను. పులిగా జన్మించిన తర్వాత అరణ్యంలో విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే, అరణ్యాన్ని మాత్రమే కాదు అరణ్యంలో వెళ్ళేటువంటి బాటసారులను కూడా నేను ఇబ్బంది పాలు చేస్తూ ఉంటే, ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి మహారాజు చక్రవర్తి గలడో ఆ మహారాజు చక్రవర్తి నన్ను, పులి రూపంలో ఉన్నటువంటి నన్ను బంధించి ఒక బోనులో వేసినాడు. బోనులో వేసి నన్ను తన రాజ్యంలో అంతఃపురంలో పెట్టినాడు. ఇప్పుడు రెండవ జన్మ ఎత్తినాను కదా. గత జన్మలలో చేసినటువంటి పాపకర్మల వలన నాకు ఈ వేలాది సంవత్సరాలు రౌరవాది నరకాల్లో దుఃఖాన్ని అనుభవించిన తర్వాతనే నాకు ఈ పులి జన్మ వచ్చినది అని ఆ జ్ఞానము నాకు అనుస్యూతం అవుతూ ఉన్నది. గత జన్మలో చేసిన పాపాల వలన నేను ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాను అని. అయినప్పటికీ కూడా ఈ పులిగా ఉన్నటువంటి నేను ఆ బోనులో బంధింపబడి ఉన్నప్పటికీ కూడా ఎన్నో రకాలైనటువంటి అకృత్యాలను ఆచరించినాను. చూడండి, మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఏదో ఒక పాప నిమిత్తముగా మనకు వేరే ఇతరమైనటువంటి పశుపక్ష్యాదుల యొక్క జన్మ వస్తుంది. కానీ పశుపక్ష్యాది జన్మనెత్తిన ఆ జీవుడు కూడా మళ్ళీ పాపం చేసినాడు అనంటే ఇంకా దానికన్నా నీచమైనటువంటి జన్మ వస్తుంది. ఆ జన్మలో కూడా ఇంకేమైనా పాపకర్మను ఆచరించినాడు అనంటే ఇంకా ఇంకా నీచమైనటువంటి జన్మ వస్తుంది. వ్యాసుడు ఈ విధంగా మనకు తెలియజేస్తాడు పురాణాల్లో. పులిగా జన్మించి బోనులో బంధింపబడి ఉన్నప్పటికీ కూడా అంతఃపురంలో ఇటు అటు సంచారం చేస్తూ ఉన్నటువంటి ఏ స్త్రీలు ఉన్నారో వాళ్ళను చూసి వాళ్ళను సంహరించాలి అనేటువంటి క్రూర స్వభావం ఒకటైతే, వాళ్ళ సౌందర్యానికి ముగ్ధుడనై ఉండి వాళ్ళను అనుభవించాలనేటువంటి ఒక కోరిక కూడా నాకు ఉండేది. ఒకనాడు బలవంతాన బోనులో నుండి బయటికి వచ్చి అక్కడ సంచారం చేస్తూ ఉన్నటువంటి స్త్రీలను బలాత్కరించి అనుభవించాలి అని అనుకుంటూ ఉన్నటువంటి నన్ను రాజభటులు గమనించి పగ్గాల చేత బంధించి తీసుకొని వెళ్ళి మళ్ళీ బోనులో వేసినారు. బోనులో పడ్డటువంటి నేను ఇప్పుడు ఇంకా నిరాశ నిస్పృహలతో కూడుకున్నాను. నాకు ఏ విధమైనటువంటి ఆహారాన్ని ఇవ్వడం లేదు, ఇటువంటి పాపపు పనులు చేస్తావా నీవు అని. ఆ తరువాత నేను మళ్ళీ మరణించినాను. రెండవ జన్మలో మరణించిన తర్వాత మళ్ళీ నేను యమలోకానికి వెళ్ళినాను. ఈ పులి జన్మనెత్తి పులి జన్మలో ఏదైనా పుణ్యకర్మను ఆచరించినానంటే మళ్ళీ పాపకర్మలను ఆచరించడం వలన నన్ను తీసుకొని వెళ్ళి భయంకరమైనటువంటి కుంభీపాకాది నరకాల్లో వేసి సుమారు 1000 సంవత్సరాలు నేను చేసిన పాపానికి తగ్గట్టుగా అనేక రకాలైనటువంటి శిక్షలు వేసినారు తండ్రి.
అని ఆ నిశాకరుడు అనేటువంటి పేరు గలవాడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పుతూ ఉన్నాడు. ఇది అయిపోయిన తర్వాత వాడు చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం అయిపోయినదా అనంటే ఇంకా అయిపోలేదు. గత జన్మ స్మరణ ఉండి నేను చేసిన పాపాలకు తగ్గట్టుగా ఈ వ్యాఘ్రజన్మ నాకు వచ్చినది అనే ఆ స్మృతిని ఇచ్చినప్పటికీ కూడా భగవంతుడు ఇక ముందు పాపాన్ని ఆచరించకుండా ఉండాలి అని ఉండకుండా ఈ వచ్చినటువంటి జన్మలో కూడా పాపాలను ఆచరించినది. ఈ కథను విన్న తర్వాత మనకు సందేహం రాకమానదు. ఒక మానవుడై ఉండి గత జన్మ స్మరణ ఉండి పాపం వల్ల నేను ఈ విధమైనటువంటి దుఃఖాన్ని అనుభవించినాను అని పాప కర్మాచరణ చేయకుండా ఉంటే మానవుడు ఉంటాడేమో, కానీ పశుపక్ష్యాదులు ఆ విధంగా ఉండగలవా అని ప్రశ్న వేస్తే దానికి ఒకటే సమాధానము. శ్రీమద్భాగవతంలో భరతుడు చేసినటువంటి ఏ పాపకర్మ గలదో, మరణించే సమయంలో లేడిని స్మరించడం అనేటువంటి పాపకర్మ ఉన్నదో దానివలన తనకు లేడి జన్మ వచ్చినది అని భావించి గత జన్మ స్మరణను కలిగి ఉన్నటువంటి వాడై ఇక ముందు ఎప్పుడూ కూడా అటువంటి పాపకర్మాచరణ చేయకుండా ఉండాలి అని భావించి భగవన్నామాన్ని చింతించాలి అనేటువంటి నిశ్చయాన్ని చేసుకున్నటువంటి వాడై చివరికి మరణించే సమయంలో భగవన్నామాన్ని చింతిస్తూ స్మరిస్తూ శరీరాన్ని వదిలిపెట్టడంతో జడభరతునిగా ఆవిర్భవించినాడు అనేటువంటి కథ భాగవతంలో వ్యాస భగవానుడు మనకు తెలియజేసినాడు. దానివల్ల తెలిసేది ఏమిటి అనంటే జన్మాంతర స్మరణ కలిగినటువంటి కేవలం మానవుడు మాత్రమే కాదు, పశుపక్ష్యాదులు కూడా ఇక ముందు నాకు రాబోయేటువంటి జన్మలో దుఃఖాన్ని నేను అనుభవించకుండా ఉండాలి అనంటే పాపాన్ని ఆచరించకూడదు అనేటువంటి నిశ్చయాన్ని చేసుకొని పాపానికి దూరమై ఉండి సత్కర్మాచరణ చేస్తూ ఉండేది. లేడి జన్మనెత్తినటువంటి ఆ భరతుడు ప్రతిరోజు గండకీ నదిలో స్నానం చేసేవాడు, సత్పురుషుల యొక్క దర్శనాన్ని చేసేవాడు. ఈ విధంగా సత్కర్మాచరణ చేయడం వలన గత జన్మలో చేసినటువంటి పాప నిమిత్తమైనటువంటి దుఃఖాన్ని అనుభవించకుండా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ కులంలో జన్మెత్తినాడు అని భాగవతంలో మనం విన్నాం. ఎట్లానో ఈ సమాధానాన్ని విన్న తర్వాత మనం ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. ఏమిటి అంటే గత జన్మలో చేసినటువంటి పాపపుణ్య కర్మలను అనుసరించి ఈ జన్మలో దుఃఖాన్ని అనుభవించడం అనేది కేవలం ఒక మానవుడు మాత్రమే కాదు, ప్రతి ప్రాణికి ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనే విషయాన్ని గమనించాలి. ఇప్పుడు వ్యాఘ్ర శరీరాన్ని వదిలిపెట్టినటువంటి ఈ జీవుడు కుంభీపాకాది నరకాల్లో అనేక రకాలైనటువంటి దుఃఖాలను అనుభవించి ఆ తర్వాత మళ్ళీ ఒక చిలుక రూపాన్ని ధరించినటువంటి వాడై అరణ్యాల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. నిశాచరుడు అనేటువంటి పేరు గల ఈ జీవుడు ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి మహారాజ చక్రవర్తి చిలుక రూపంలో ఉన్నటువంటి ఈ నిశాచరుణ్ణి తీసుకుని వెళ్ళి ఒక బంగారుతో తయారు చేసినటువంటి పంజరంలో బంధించినాడు. గత జన్మలో నేను ఒక వ్యాఘ్ర శరీరంలో ఉన్నప్పుడు పాపం చేసినాను, ఆ పాప నిమిత్తంగా నేను దుఃఖాన్ని అనుభవించినాను వేలాది సంవత్సరాలు అనే జ్ఞానం ఉండాలి కదా. కానీ ఆ జ్ఞానము లేకుండా అజ్ఞానంతో కూడుకొని పంజరంలో ఉన్నటువంటి చిలుక రూపంలో ఉన్నటువంటి ఆ జీవుడు కూడా అంతఃపురగతమైనటువంటి ఆ ఐశ్వర్యాన్నంతా కూడా చూసి ఈర్ష్యతో ఐశ్వర్యమంతా కూడా నాకు వస్తే బాగుండును అనేటువంటి భావాన్ని చేయడము, అంతఃపురగతమైనటువంటి కాంతను అనుభవించాలి అనేటువంటి భావాన్ని కలిగి ఉండడము. ఎప్పుడైనా ఒకవేళ స్త్రీలు ఆ చిలుకను స్వీకరించి తమ పైన ఉంచుకుంటే శృంగార చేష్టలు చేయడము, ఇటువంటి పనులు చేయడం వలన కాలాంతరంలో ఆ చిలుక రూపంలో ఉన్నటువంటి నేను మరణించినాను, మళ్ళీ నరకాల్లోకి వెళ్ళినాను. గత జన్మలలో చేసినటువంటి పాపాలకు తగ్గట్టుగా ఈ జన్మలో నేను దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాను అనేటువంటి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా పాపాన్ని మళ్ళీ ఆచరిస్తూ వెళ్ళినాను. ఈ విధంగా అనేక జన్మలలో నేను చేసినటువంటి పాపాలకు తగ్గట్టుగా
నరకలోకాల్లో అనేక రకాల దుఃఖాలను అనుభవించినాను. ఆ దుఃఖాలను అనుభవించగా మిగిలినటువంటి శేషముతో మళ్ళీ ఏ వ్యాఘ్రముగానో, ఏ సింహముగానో, ఏ తోడేలుగానో, లేదా ఏ చిలుకగానో నేను జన్మించినట్టయితే ఆయా జన్మలలో గత జన్మలో చేసిన పాపం వల్ల ఈ జన్మ వచ్చినదనే జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అజ్ఞానవశం చేత నేను ఈ పాపాలను ఆచరించడం వలన అనేక దుఃఖాలను అనుభవించి చివరికి నీ ఇంటిలో నేను కుమారునిగా పుట్టినాను, నీ ఇంటిలో నేను ఒక జడునిగా జన్మించినాను అని తన పూర్వజన్మ వృత్తాంతాన్నంతా కూడా చెప్పినాడు. గృహే జాతో జాతిమనుస్మరన్ పూర్వాభ్యాసేన శాస్త్రాణి సర్వాణి ప్రతిభాంతి మే. గత జన్మలో ఏ జన్మలనెత్తి ఏ విధమైనటువంటి దుఃఖాలను అనుభవించినాను, ఏ పాపాలు చేయడం వల్ల నాకు ఈ దుఃఖాలు అనేటువంటివి ఏర్పడ్డవి అనేటువంటివి అన్నీ కూడా నాకు ఇప్పుడు ప్రతిభ కలిగినాయి, నాకు అవన్నీ కూడా భాషించినాయి. నాకు సంబంధించినటువంటి విషయాన్నంతా కూడా నీకు తెలియజేసినాను తండ్రి. జ్ఞానవాంస్తదహం జ్ఞానం జ్ఞాపయిష్యే కథంచన. అందుకని ఈ నిశాచరుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్నంతా కూడా వినిపించి చివరికి ఏమంటూ ఉన్నాడు అనంటే, గత జన్మలో చేసిన పాపాలు వీనికి ఈ జన్మలో దుఃఖాన్ని ఇస్తాయి, గత జన్మలలో చేసినటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీనికి సుఖాన్ని, ఆనందాన్ని కలిగింపజేస్తాయి. అది శుభం కావచ్చును, అశుభం కావచ్చును, వానికి సుఖదుఖాలను ఇస్తూ ఉంటాయి తండ్రి అని తన వృత్తాంతాన్నంతా కూడా చెప్పి 2 చేతులు జోడించి ఏమని ప్రార్థన చేస్తూ ఉంటాడు అనంటే, వంచనంచ వధశ్చాపి పూర్వాభ్యాసేన జాయతే తదహం సర్వపాపేభ్యో నివృత్తించ కరోమ్యహం. అనేక జన్మలు ఎత్తి 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 నేను చాలా అలసిపోయి ఉన్నాను. ఇక ముందు నేను ఏ విధమైనటువంటి పాపాచరణ చేయకుండా ఉండేందుకోసమై నిశ్చయం చేసుకున్నాను. అందుకని తండ్రి నీ అనుమతిని గనక నాకు ఇచ్చినావు అనంటే, నీవే గనక ఒకవేళ నాకు అనుమతిని ఇచ్చినావు అనంటే నేను వెళ్ళి అరణ్యాల్లో వనవాసం చేస్తూ ఉన్నటువంటి వాడనై అనేక జన్మలలో చేసిన పాపాన్ని ప్రక్షాళనం చేసుకునేందుకోసమై నేను భగవన్నామాన్ని చింతిస్తూ నా జీవితాన్ని భగవంతుడికి సమర్పణ చేసి తపోనిరతుడనవుతాను, తపస్సులో నా మనస్సును సంలగ్నం చేస్తాను, నాకు అనుగ్రహాన్ని ఇవ్వండి, అనుమతినివ్వండి అన్నాడు. అహం గమిష్యే శుభవర్తనాయ పాపక్షయాయాథ మునే వనాంతం దివాకరం పుత్రమమం త్వదీయం గార్హస్థ్య ధర్మే వినియోజయస్వ. నీకిద్దరు కుమారులు ఉన్నారు కాబట్టి నన్ను వనంలో నివసించేందుకోసమై అనుమతినిచ్చి, నాకు ఆ విధమైనటువంటి అనుమతినిచ్చి దివాకరుడు అనేటువంటి కుమారుని ద్వారా నీ ఉత్తమ గతులను పొందవయ్యా అని తండ్రికి ఈ విషయానంతా కూడా తెలియజేసి నమస్కారం చేసి అరణ్యానికి వెళ్ళిపోయినాడు. బలిచక్రవర్తి ఈ కథనంతా కూడా శుక్రాచార్యుల వారికి చెప్పుతూ, ఇచ్చేవ ముక్త్వా స నిశాకరస్తదా ప్రణమ్య మూర్ధనా పితరౌ మహర్షి జగామ పుణ్యం సదనం మురారే ఖ్యాతం బదర్యాశ్రమం ఆద్యమీడ్యం. బదరికావనానికి వెళ్ళినటువంటి వాడి తన జీవితాన్నంతా కూడా ధర్మమయం చేసుకున్నాడు. బదరికావనంలోకి వెళ్ళి ఏం చేసినాడు? శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ అని భగవన్నామాన్ని కీర్తిస్తూ ఉన్నటువంటి వాడై అనేక జన్మల నుండి చేసినటువంటి పాపాల నుండి పడేందుకోసమై ఈ విధంగా వన్యవృత్తిని అవలంబించినాడయ్యా శౌనకాదులారా అనే ఈ కథనంతా కూడా వివరించి చెప్పి, హే శ్రోతలైనటువంటి శౌనకాదులారా, ఇప్పటిదాకా వ్యాసుడు చెప్పినటువంటి ఈ కథనంతా కూడా మీరు విన్నారు కదా. ఏ జన్మలోకి వెళ్ళినా వాడు పులిగా జన్మించినాడు, గత జన్మలో చేసినటువంటి పాపం వాడిని వెంటాడినది. వాడు ఒక చిలుకగా జన్మించినాడు, గత జన్మలో చేసినటువంటి పాపం వాడిని వెంటాడినది.
వాడొక మానవునిగా జన్మించినాడు. గత జన్మలో చేసినటువంటి పాపం వాడిని వెంటాడి ఒక జడునిగా, ఒక మూగవాణిగా, ఒక అంధునిగా చేసినది. ఈ విధంగా ఒక జన్మలో చేసినటువంటి పాపాన్ని ప్రక్షాళనం చేసుకునేందుకోసమై అంచెలంచెలుగా వాడు అనేక రకాలైనటువంటి జన్మలను ఎత్తుతూ ఉన్నటువంటి వాడై పాపాన్ని పరిహారం చేసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. అందుకని పాపాన్ని ఆచరించకుండా పుణ్యకర్మలను ఆచరించాలి. ఆ పుణ్యకర్మ ఏది అంటే ఆ పుణ్యకర్మనే ధర్మము అనే పేరుతో పిలుస్తారు. తల్లిదండ్రులను గౌరవించడం అనేటువంటిది పుణ్యకర్మ, అదే ధర్మము. వేదశాస్త్రాలను చెప్పినటువంటి గురువును సేవ చేయడము అనేటువంటిది పుణ్యకర్మ, అదే ధర్మము. వేదశాస్త్రాలను గౌరవించడము అనేటువంటిది పుణ్యకర్మ, దానినే ధర్మము అనే పేరుతో పిలుస్తారు అని ఈ విధంగా ధర్మానికి సంబంధించిన ఆచరణ చేయడం వలన అనేక ఇతర జన్మలలో చేసినటువంటి ఏ పాపాలున్నాయో ఆ పాపాలన్నీ కూడా ప్రక్షాళనమైపోతాయి. ఆ పాపాల నిమిత్తముగా అనుభవించేటువంటి ఏ దుఃఖాలు ఉంటాయో ఆ దుఃఖాలు లేకుండా పోతాయి. కాబట్టి మానవ జన్మనెత్తినటువంటి ప్రతివాడు విశేషించి తప్పకుండా ధర్మాన్ని ఆచరించాలి అని ధర్మానికి సంబంధించినటువంటి ఆచరణ విషయాన్ని దృఢపరచడం కోసమై వ్యాసుడు చెప్పినటువంటి పురాణాంతరంలోని ఈ కథను రమ్యముగా రసవత్తంగా చెప్పి, తస్మాత్ కర్మ కరోత్యేవ నృణాం పూర్వం శుభాశుభం ఏతద్విచార్య మతిమాన్ సత్కర్మ నిరతో భవేతు. సత్కర్మ నిరతుడై ఉండి తాను ఆనందాన్ని అనుభవించడం కోసమై నిరంతరము నా సత్పురుషుని యొక్క సాంగత్యాన్ని పొంది ఆయన బోధించినటువంటి బోధను స్వీకరించినటువంటి వాడై ధర్మకార్యాచరణ చేయాలయ్యా అని ఈ కథా వృత్తాంతాన్ని చెప్పినాడు. గోపాలకృష్ణ భగవానికి జయ. హర హర శంభో గిరిజా బంధో శివ శివ శంకర భూతపతే గిరిశ మహాపజ్జలధేరస్మాన్ ఉద్ధర దీన కృపా జలధే. హర హర శంభో గిరిజా బంధో శివ శివ శంకర భూతపతే గిరిశ మహాపజ్జలధేరస్మానుద్ధర దీన కృపా జలధే. గౌరీ శంకర భగవానికి జయ. నమః పార్వతీపతే. హర హర మహాదేవ హర. శ్రూయతాం భూసురవరాహ గృహస్థాశ్రమముత్తమం. హే శౌనకాదుషులారా, నేను చెప్పేటువంటి ఇంకో కథను మీరంతా కూడా శ్రద్ధాసక్తులతో వినండి అని ఇంకో కథను చెప్పడం ప్రారంభించినాడు. వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ కూడా మనకు 4 ఆశ్రమాలను 4 వర్ణాలను విధించినాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసములు అనేటువంటి 4 వర్ణాలు 4 ఆశ్రమాలు మనకు విహితమై ఉన్నాయి. ప్రతి ఆశ్రమాన్ని ఉద్దేశించి, ప్రతి వర్ణాన్ని ఉద్దేశించి అనేక రకాలైనటువంటి ధర్మాలు మనకు ఉపదేశింపబడ్డాయి వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో. ఏ వర్ణానికి ఏ ఆశ్రమానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆయా వర్ణాశ్రమాలకు సంబంధించినటువంటి ధర్మాలను చక్కగా పాటించినప్పుడు వాళ్లకు తప్పకుండా ఉత్తమమైనటువంటి సద్గతి లభిస్తుంది అని, అందుకని ఆయా వర్ణాశ్రమాచారాలను చక్కగా పాటించాలి అనేటువంటి విషయాన్ని తెలియపరిచేందుకోసమై మీకు నేను ఒక ఉత్తమమైనటువంటి కథను చెప్తున్నాను వినండి అని ఒక కథ చెప్పడం ప్రారంభించినాడు. పితరో మునయో దేవాః భూతాని మనుజాస్తథా గృహస్థముపజీవంతి తతః తృప్తిం ప్రయాంతి తే. మరణించినటువంటి పితరులు కానీ, అరణ్యాల్లో సంచారం చేసేటువంటి మునీశ్వరులు కానీ, మానవులు కానీ, భిక్షకులు కానీ, అనేక రకాలైనటువంటి పశుపక్ష్యాదులు కానీ, ఇవన్నీ కూడా ఎవరిని ఆశ్రయించుకొని ఉంటాయి? ఎవరిని ఆశ్రయించుకొని వీళ్ళంతా ఉంటారు అంటే ఒక గృహస్థుని ఆశ్రయించుకొని వీళ్ళంతా కూడా ఉంటారు. అందుకని బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనేటువంటి పేరు గల ఈ 4 ఆశ్రమాల్లో
గృహస్థాశ్రమం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి ఆశ్రమము. గృహస్థ సర్వభూతానామాధార. ఒక ఇల్లు కట్టుకొని నివాసం చేసేటువంటి గృహస్థువును ఆశ్రయించి ఇంట్లో అనేక రకాలైనటువంటి ప్రాణులు నివాసం చేస్తాయి. బల్లులు, ఎలుకలు, పిల్లులు, ఇంటి ముందుకు వచ్చేటువంటి ఆవులు, పశువులు, ఇంటిలో ఉన్నటువంటి చెట్లపైన వాలేటువంటి పక్ష్యాదులు, ఇంటికి వచ్చేటువంటి అతిథులు, ఇంటికి వచ్చేటువంటి సన్యాసులు, తన ఇంటికి వచ్చి భోజనం చేసేటువంటి బ్రహ్మచారులు, ఒకరేమిటి ఇద్దరేమిటి, ఇంతమంది ప్రాణులంతా కూడా రక్షింపబడుతూ ఉంటారు. కాబట్టి అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. ఇది యశ్రూయతే లోకే తత్సత్యం న మృషా ద్విజాః. ఈ విషయంలో నేను మీకు అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం చాలా శ్రేష్టమైనది అనే విషయాన్ని తెలియపరచడానికి మీకు నేను ఒక కథను చెప్తున్నాను, వినండి అని ఒక కథను చెప్పడం ప్రారంభించినాడు. విద్యార్థుల వారు పురుషార్థ సుధానిధి అనే పేరు గల ఈ గ్రంథంలో వ్యాసుడు రచించినటువంటి అష్టాదశ మహాపురాణ ఇతిహాసాల్లోని కథలను తెలియపరుస్తూ ధర్మార్థ కామమోక్షాలను మనకు తెలియజేస్తాడు. అందులో ఇప్పుడు చెప్పబోయేటువంటి ఏ కథ ఉన్నదో ఈ కథ వరాహ పురాణానికి సంబంధించినటువంటి కథ. ఆ కథను చెప్పుతూ రుచి అనేటువంటి పేరు గల మహాత్ముని యొక్క వృత్తాంతాన్ని చెప్పుతూ ఉన్నారు. రుచి అనేటువంటి పేరు గల మహాత్ముడు తాను వేదశాస్త్రాలన్నిటిని కూడా అధ్యయనం చేసినటువంటి వాడై భూమండలాన్నంతా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. అనేక తీర్థయాత్రలను చేస్తూ ఉన్నాడు. కానీ వేదశాస్త్రాలను చదువుకున్నటువంటి ఈ బ్రహ్మచారి బ్రహ్మచర్యాశ్రమాన్ని వదిలిపెట్టి రెండవ ఆశ్రమమైనటువంటి గృహస్థాశ్రమం ఉన్నదో ఆ గృహస్థాశ్రమాన్ని మాత్రం స్వీకరించలేదు. కాశీకి వెళుతాడు, ప్రయాగకు వెళుతాడు, అయోధ్యా నగరానికి వెళుతాడు, ద్వారకా నగరానికి వెళుతాడు, గంగా, యమున, గోదావరి మొదలైనటువంటి అనేక నదీనదాల్లో స్నానం చేస్తూ ఉంటాడు. ఇట్లా ఉంటూ ఉండగా పోనీ ఆయన ప్రవర్తన ఎట్లా ఉన్నది? సదాచార సంపన్నుడై ఉన్నాడు, సత్పురుషులను గౌరవిస్తాడు, వేదశాస్త్రాల యందు సరైనటువంటి నిష్ఠ ఉన్నది, అన్ని రకాలైనటువంటి యోగ్యతలు ఉన్నాయి. కానీ ఆయన మాత్రము గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి ఇష్టపడడం లేదు. ఇది ఆయనలో ఉన్నటువంటి లోపము. అందుకని యాత్రలు చేస్తూ ఉన్న సమయంలో ఈయన వంశానికి సంబంధించినటువంటి పితరులంతా కూడా ఆయన ఎదుట ప్రత్యక్షమై ఆయనతో ఈ విధంగా అంటూ ఉన్నారు. వత్స కస్మాత్వయా పుణ్యో నకృతో దార సంగ్రహ. ఏ కుమారా, ఎందుకు నీవు వివాహాన్ని చేసుకోవడం లేదు? స్వర్గాపవర్గాలను రెండింటినీ కూడా కలిగించేది ఏది అనంటే గృహస్థాశ్రమమే. స్వర్గము కావాలి అన్నా మోక్షము కావాలి అన్నా రెండింటికి కూడా సాధనభూతమైనటువంటిది వివాహమే, గృహస్థాశ్రమమే అనే విషయాన్ని చెప్పుతూ ఏం చెప్పుతూ ఉన్నారు అంటే వేదంలో చెప్పబడ్డటువంటి మంత్రానికి వ్యాఖ్యానాన్ని చేసినారు. జాయమానో వై బ్రాహ్మణస్త్రిభిరుణవా జాయతే. పుట్టేటువంటి ప్రతి బ్రాహ్మణుడు కూడా 3 రుణాలతో పుడతాడు. వాడు ఒకటి ఋషి రుణము, రెండవది దేవరుణము, మూడవది పితృరుణము అని. ఋషి రుణము అనేటువంటిది ఎట్లా తీరుతుంది అనంటే వేదాలను అధ్యయనం చేయడం వలన. దేవతారుణం అనేటువంటిది ఎట్లా తీరుతుంది అనంటే యజ్ఞయాగాది క్రతువులను ఆచరించడం వలన. పితృరుణము అనేటువంటిది ఎట్లా తీరుతుంది అనంటే వివాహాన్ని చేసుకొని సంతానాన్ని కనడం వలన. అందుకని మనకు వేదశాస్త్ర పురాణాలు ఏం చెప్పుతూ ఉన్నాయి అంటే ప్రతివానికి ఈ 3 రుణాలు అనేటువంటివి వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఈ రుణాలను తీర్చుకోకుండా
మోక్షం కోసం ప్రయత్నం చేస్తే మోక్షము వానికి రాదుగాక రాదు. రుణాని త్రీణ్యపాకృత్య మనోమోక్షే నివేశయేత్. 3 రుణాలను తొలగించుకున్న తర్వాత మనస్సును మోక్షం యందు లగ్నం చేయాలి. మనోమోక్షే నివేశయేత్ అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి హే రుచి, నీవు ఈ దేశాలనన్నిటిని కూడా సంచారం చేయడము, ఈ తీర్థయాత్రలనన్నిటి కూడా చేయడాన్ని మానుకొని విధిపూర్వకంగా దార సంగ్రహణం చేసి భార్యను స్వీకరించినటువంటి వాడవై గృహస్థ జీవనాన్ని కొనసాగించురా అని పితరులంతా కూడా ప్రత్యక్షమై ఆ రుచితో చెప్పినారు. అప్పుడు రుచి పితరులతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, హే పితరులారా, వివాహం చేసుకున్నాను అని అన్న తర్వాత భార్యను పోషించాలి. భార్యతో కూడుకున్నటువంటి నేను సంసారం చేస్తే కాలాంతరంలో నాకు సంతానం కలుగుతుంది. పిల్లలను పోషించాలి. ఇంటికి వచ్చేటువంటి అతిథి అభ్యాగతులను పోషించాలి. ఇంతమందిని నేను పోషించాలి అనంటే నేను చేయాల్సిన కర్తవ్యం ఏమిటి అనంటే, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర నేను చేయిని జాపి ప్రతిగ్రహణాన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. లోకంలో అన్నిటికంటే చాలా నికృష్టమైనటువంటి అధర్మం ఏదైనా ఉన్నదా అనంటే అది ప్రతిగ్రహణము. ప్రతిగ్రహణం వలన ఎదుటివాడు ఎవడైతే దానం చేస్తాడో ఆ దానం వలన ప్రతిగ్రహించినటువంటి వానికి ఆ పాపము సంక్రమిస్తుంది అని శాస్త్రాలు చెప్పినాయి కదా. అందుకని ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వివాహం చేసుకున్న తర్వాత ప్రతినిత్యము కూడా నేను ప్రతిగ్రహణాన్ని చేస్తూ ఉన్నాను అనంటే ప్రతిగ్రహణ జనితమైనటువంటి పాపానికి సంబంధించిన దుఃఖాన్ని నేను ఎంత అనుభవించవలసి వస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించండి అయ్యా. రుచి తన పితరులకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ముక్తి హేతుశ్చ నభవతి అసావపి పరిగ్రహ ప్రక్షాళ్యతే హ్యనుదినం యదాత్మా నిష్పరిగ్రహ. ఆత్మశుద్ధం ఎప్పుడవుతుంది అంటే ప్రతిగ్రహణాదులు లేనప్పుడు. శాస్త్రాలు ఈ విధంగా చెప్పుతూ ఉంటే దానికి విరుద్ధంగా మీరు నాకు బోధన చేస్తూ ఉన్నారా పితరులారా? ఆత్మా సద్వాసనాతోయై ప్రక్షాళ్యో నియతేంద్రియై. ఆత్మను శుద్ధి చేయాలి అంటే ఇంద్రియాలను నిగ్రహించుకునడం అనేటువంటి పేరు గల ఈ నీళ్లతో ఆత్మను ప్రక్షాళన చేయాలి. ఇంద్రియాల యొక్క నిగ్రహణం ఎప్పుడవుతుంది అనంటే వివాహం చేసుకోకుండా పరమాత్మ చింతన చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకని నన్ను మీరు బలవంత పెట్టి వివాహం చేసుకోమని ఆ రొంపిలో నన్ను దించకండి అని రుచి అంటాడు. రుచి అన్నటువంటి ఈ మాటలను విన్న తర్వాత మళ్ళీ పితరులు ఏమంటారు అనంటే, యుక్తం ప్రక్షాళనం కర్తుమాత్మనో నియతేంద్రియై కిన్న లోపాయ మార్గోయం యత్రత్వం పుత్రవత్ససి. అయితే మేము ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాము, మా ప్రశ్నకు నీవు సమాధానం చెప్పురా అంటున్నారు పితరులు. ఏమిటి ప్రశ్న అన్నాడు రుచి. ఏ అధ్యాత్మ మార్గాన్ని నీవు ఎంచుకున్నావో ఆ అధ్యాత్మ మార్గంలో దోషాలు ఏమీ లేవా? గృహస్థ జీవనాన్ని నీవు స్వీకరించు అని పితరులమైన మేము నీ గురించి చెబుతూ ఉంటే నీవు ఆ గృహస్థ జీవనంలో ఏ దోషాలున్నాయో దోషాల గురించి చెబుతూ ఉన్నావు. ఇప్పుడు మేమేం అడుగుతూ ఉన్నాము అనంటే, మోక్ష ధర్మాన్ని ఆచరించాలి అని ఏ జీవనాన్ని నీవు ఎంచుకున్నావో ఆ జీవనంలో దోషాలు లేవా అని మేము ప్రశ్న వేస్తున్నాము. మా ప్రశ్నకు నీవు సమాధానం చెప్పు. యత్రత్వం పుత్రవత్స్యసి రుణత్రయ వినిర్ముక్త పురుష ఖలు పూజ్యతే. మేము చెప్పినటువంటి మాటల్లో ఇదివరకే నీవు విన్నావు. రుణాని త్రీణ్యపాకృత్య మనోమోక్షే నివేశేతని కదా శాస్త్రం చెప్పినది. 3 రుణాలను తీర్చుకున్న తర్వాతనే మనస్సును మోక్షం యందు సంలగ్నం చేయాలి అని శాస్త్రాల్లో చెప్పబడి ఉంటూ ఉండగా ఆ దోషాన్ని అట్లానే మిగిల్చుకొని నీ మనస్సును మోక్షం యందు లగ్నం చేస్తే
నీ మనస్సు శుద్ధమవుతుందా? ఒకసారి ఆలోచించురా నాయన. కర్మాచరణ అనేటువంటిది ఏదైతే ఉన్నదో, యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మానవునికి బంధకాలు ఎప్పుడవుతాయి అనంటే, కర్మ నిమిత్తమైనటువంటి ఫలాన్ని వీడు అపేక్షించినప్పుడు, కర్మ వలన వచ్చేటువంటి ఫలాన్ని గనక వీడు అపేక్షించలేదు అనంటే ఆ కర్మ వీడికి బంధహేతువు కాదు. వర్ణాశ్రమ ధర్మాల్లో విధింపబడ్డటువంటి ఏ ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలన్నీ కూడా నిరాశ నిస్పృహతో కూడుకొని ఆచరించినాడు అనంటే అవి బంధానికి హేతువులు కావు, అవి అంతఃకరణ శుద్ధికి హేతువులు అవుతాయి. అందుకని సుఖ దుఃఖాదికం వత్స పుణ్యాత్మకం నృణాం ఏవం ప్రక్షాళ్యతే ప్రాజ్ఞై ఆర్తిబంధాత్ సురక్ష్యతే. యజ్ఞయాగాది క్రతువులను ఆచరించేవాడు, గృహస్థుడైనటువంటి వాడు యజ్ఞయాగాది క్రతువులను ఆచరించి ఆ యజ్ఞయాగాది క్రతువుల వలన వచ్చేటువంటి ఫలాన్ని గనక ఒకవేళ అపేక్షించక ఆచరించినాడు అనంటే అది అంతఃకరణ శుద్ధికి తోడ్పడుతుంది అని, గృహస్థ జీవనం ఏదైతే ఉన్నదో అది మోక్షాన్ని పొందేందుకు సాధకమే అవుతుంది, కానీ అది బాధకమవుతుంది అని మాత్రం నీవు భావించడానికి వీల్లేదు అని మళ్ళీ పితరులు రుచికి ఈ విషయాన్ని తెలియజేసినారు. అప్పుడు మళ్ళీ రుచి ఏమంటాడు పితరులతో? అవిద్యా పఠ్యతే వేదైః కర్మ మార్గః పితామహాః తత్కర్మణో మోహమార్గే భవంతో యోజయంతి మాం. వేదాల్లో చెప్పబడ్డటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవిద్య అనే పేరుతో పిలుస్తాయి ఉపనిషత్తులన్నీ కూడా. మోహాత్మకమైనటువంటి అవిద్యలో మళ్ళీ మీరు నన్ను నియోజిస్తూ ఉన్నారు, ఇది ఎంతవరకు సమంజసం పితరులారా అని మళ్ళీ ప్రశ్న వేసినాడు రుచి. దానికి సమాధానం పితరులు ఏం చెప్పినారు అనంటే, అవిద్యా సత్యమేవైతతో కర్మనైతన్మృషావచః కింటు విద్యా పరిప్రాప్తో హేతు కర్మన సంశయ. విద్య అనేటువంటి రెండు ఉన్నాయి కదా, రుచి అనేటువంటి పేరు గల నీవు ఈ రెండింటినీ చక్కగా తెలుసుకొని ఉన్నావు కదా. అవిద్య అనేటువంటిది జీవునికి నివృత్తి కావాలి అనంటే, అజ్ఞానం అనేటువంటిది జీవునికి నివృత్తి కావాలి అనంటే వానికి అంతఃకరణానికి సంబంధించినటువంటి శుద్ధి కావాలి. ఎంతవరకు అంతఃకరణం యొక్క శుద్ధత అనేటువంటిది ఉండదో అంతవరకు వానికి పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలగదు. అంతఃకరణ శుద్ధి కావాలి అనంటే కర్మాచరణ తప్పకుండా ఉండాలి, కర్మలను తప్పకుండా ఆచరించి తీరవలసినదే. కర్మల యొక్క ఆచరణ లేకుండా మనస్సుకు సంబంధించినటువంటి శుద్ధత అనేటువంటిది ఉండదు. కాబట్టి మేము చెప్పిన ప్రకారంగా నీవు కర్మాచరణ చేయడం కోసమై, యజ్ఞయాగాది క్రతువులను ఆచరించే నిమిత్తమై, సంతానాన్ని కనడం కోసమై నీవు గృహస్థాశ్రమాన్ని స్వీకరించవలసినదే అని పితరులు మళ్ళీ ఆ రుచికి ఈ విషయాన్ని తెలియజేసినారు. ఇప్పుడు రుచి ఇంత సంవాదం చేసిన తర్వాత వాళ్లకు 2 చేతులు జోడించి నమస్కారం చేసి, హే పితరులారా, మీరు చెప్పిన ప్రకారంగా నేను వివాహం చేసుకోవడానికి ఇప్పుడు సిద్ధమైనాను. కానీ వేదశాస్త్రాలను అధ్యయనం చేసి భారతదేశానంతా సంచారం చేస్తూ ఉన్నటువంటి నేను వృద్ధుడనైనాను. ఎవరైనా లోకంలో అమ్మాయిని ఇస్తే యువకునికి ఇస్తారు, కానీ ముసలివాడనైనటువంటి నాకెవరైనా అమ్మాయిని ఇస్తారా? ఆలోచించండి. అందుకని ఇప్పటికైనా నా మాటను విని మీరు నన్ను పెళ్లి చేసుకోమని ప్రోత్సహించకండి. కన్యాం తథా దరిద్రాయ దుష్కరో దరిద్రుడైన వానికి కానీ వృద్ధుడైనటువంటి వానికి కానీ లోకంలో ఎవ్వరూ కూడా అమ్మాయిని ఇవ్వరు. అందుకని నా నిర్ణయాన్ని మీరు అంగీకరించండి అని అంటే అప్పుడు ఒక మాట అన్నారు చివరిగా పితరులు, మేమెంత చెప్పినా నీవు వినడం లేదు కాబట్టి నీ వంశంలో పుట్టిన మేమంతా కూడా ఇక పతనమైపోవడమే, భయంకరమైనటువంటి నరకాల్లో పడిపోవడమే తప్ప మాకు ఉత్తమ సద్గతులు లేవు అని ఆవేశంతో వాళ్ళంతా కూడా అంతర్ధానమైపోయినారు. అస్మాకం పతనం వత్స భవతశ్చాప్యధోగతి. మేము పడిపోతాము నరకాల్లో,
వివాహాది సంస్కారం చేసుకోకుండా యజ్ఞాగాది క్రతువులను ఆచరించకపోవడం వలన నీకు కూడా అధోగతి పాలు వస్తుంది అనే మాటలు ఉన్నటువంటి వాళ్ళ అంతర్ధానమైపోయినారు. ఇప్పుడు రుచి ఆలోచించడం ప్రారంభించినాడు. ఇప్పుడు నేను చేయాల్సిన కర్తవ్యం ఏమిటి? నా వంశంలో ఎవరైతే మరణించినటువంటి నా పితరులు ఉన్నారో వాళ్లకు ఉత్తమ గతి లభించాలి అనంటే, నాకు అధోగతులు రాకుండా ఉండాలి అనంటే నేను ఇప్పుడు వివాహం చేసుకోవాలి. కానీ వివాహానికి యోగ్యమైనటువంటి వయస్సు కాదు నాది, నేను వృద్ధుడనై ఉన్నాను. అందుకని ఇప్పుడు నేను చేయాల్సిందల్లా ఒకటే, ఏ జగత్తులను సృష్టించినటువంటి బ్రహ్మ ఉన్నాడో ఆ బ్రహ్మను ఉద్దేశించి నేను తపస్సు చేస్తాను అని తపసా ఆరాధయామ్యేనం బ్రహ్మాణం కమలోద్భవం. ఆయనను సంతోషపరిచి నా కర్తవ్యాన్ని ఆయనకు వినిపించి నాకు వివాహానికి సంబంధించినటువంటి యోగ్యురాలైనటువంటి అమ్మాయి ఎక్కడైనా ఉన్నదాన్ని ఆయనను అడుగుతాను అని బ్రహ్మను ఉద్దేశించి తపస్సు చేయడం ప్రారంభించినాడు అరణ్యాల్లో. అనేక సంవత్సరాలు నిద్రాహారాలను మానివేసినటువంటి వాడై ఎప్పుడైతే తీవ్రమైనటువంటి తపస్సును ఆచరించినాడో కమలోద్భవుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు ఈ రుచికి ప్రత్యక్షమైనాడు. రుచితో అంటూ ఉన్నాడు బ్రహ్మ, హే రుచి, నీవు చేసినటువంటి తపస్సుకు చాలా సంతోషపడి నేను ప్రసన్నుడనైనాను. నీకేం వరం కావానో కోరుకోవయ్యా అన్నాడు. అప్పుడు రెండు చేతులు జోడించి వేదశాస్త్రాలను చదువుకొని లోకాల్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి తీర్థయాత్రల్ని సంచారం చేస్తూ ఉన్నప్పుడు పితరులకు నాకు ఈ విధమైనటువంటి సంవాదం జరిగినది. వివాహం చేసుకోను అని నేను వివాహం చేసుకొని గృహస్థ ధర్మాన్ని పాటించవలసినదే అని పితరులు ఈ విధంగా అన్నారు. చివరికి మాకు సద్గతులు కలగాలి అనంటే, నీవు కూడా అధోగతి పాలు కాకుండా ఉండాలి అనంటే నీవు వివాహం చేసుకోవలసినదే అని వాళ్ళ అంతర్ధానం అయిపోయినారయ్యా. అందుకని ఈ వృద్ధావస్థలో ఉన్నటువంటి నాకు యోగ్యురాలైనటువంటి కన్య దొరుకుతుందా? అటువంటి కన్య దొరకాలి అనంటే నేనేం చేయాలి అని ఆలోచించి నీ గురించి తపస్సు చేసినాను. నా ఈ సమస్యకు పరిష్కారాన్ని చెప్పవయ్యా అని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థన చేసినాడు రుచి. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడు అనంటే, నీవు చెప్పిన విషయం అంతా కూడా నేను చక్కగా విన్నానయ్యా. నీవు చేయాల్సిన పనేమిటి అనంటే, ఏ పితరులు బాధను పొంది నీకు చెప్పి నిన్ను గృహస్థుణ్ణి జయించాలి అనే ప్రయత్నం చేసి విఫల ప్రయత్నులు అంతర్ధానమైపోయినారో ఆ పితరులను సంతోషపరిచేందుకోసమై నీవు పితృపూజనే ఆచరించాలి. దాని వలన నీకు తప్పకుండా వివాహం అనేటువంటిది జరుగుతుంది. వివాహం కాకుండా చాలా రోజులు ఆలస్యం అవుతూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా పితృ సంబంధమైనటువంటి ఏవైనా దోషాలున్నాయా అని ఆలోచన చేయాలి. పితృ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఇటువంటివి జరగకుండా ఉంటాయి. ఇప్పుడు స్పష్టంగా బ్రహ్మదేవుడు జగత్ సృష్టికర్త అయినటువంటి వాడు తననుద్దేశించి తపస్సు చేసినటువంటి రుచికి కూడా ఏం సమాధానం చెప్తున్నాడు, ఏం సలహా ఇస్తున్నాడు అనంటే, ఏ నిరాశ నిస్పృహలతో అంతర్ధానమైనటువంటి పితరులు ఉన్నారో వాళ్లను నీవు సంతోషపరిచేందుకోసమై ప్రసన్నులను చేసుకునేందుకోసమై నీవు వాళ్ళను ఉద్దేశించి పూజించవయ్యా, తప్పకుండా నీకంతా మేలు జరుగుతుంది అని చెప్పి అంతర్ధానమైపోయినాడు. బ్రహ్మను గురించి తపస్సు చేస్తే బ్రహ్మ నాకు మేలు చేస్తాడు, నాకు ఒక అమ్మాయిని ఇస్తాడు అని అనుకున్నాడు. కానీ అది జరగలేదు. బ్రహ్మదేవుని యొక్క సూచనను పొందినటువంటి రుచి తాను ఒక నదీ తీరానికి వెళ్ళినటువంటి వాడై నదిలో స్నానం చేసి నదీ తీరానికి వచ్చి తర్పణాలను వదలడం ప్రారంభించినాడు. గడిచిన భాగాల్లో కూడా మనం కొన్ని మాటలు చెప్పుకున్నాం. ఏమిటి అనంటే, గోవును పూజించాలి. ఎట్లా పూజించాలి? గడ్డిని వేసి దాన్ని గోవు యొక్క పూజ అనంటే దానికి కడుపు నిండా ఆహారాన్ని పెట్టడమే. పితరులను పూజించడము అనంటే బ్రతికి ఉన్నంత కాలము వాళ్ళ మాటను వినడము, మరణించిన తర్వాత వాళ్ళను ఉద్దేశించి తర్పణాలను వదులుతూ శ్రాద్ధాది కర్మలను ఆచరించడం. గురువును గౌరవించడము అనంటే గురువు యొక్క వాక్యాన్ని ధిక్కరించకుండా గురువు యందు గౌరవ మర్యాదలతో కూడుకొని ఉండడమే గురువును పూజించడం. ఈ విధంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది కాబట్టి పితరులను పూజించు అనంటే పితరులను పూజించడం ఎట్లా ఆలోచించి ఈ రుచి నదిలోకి వెళ్ళి పితృతర్పణాన్ని వదిలినాడు.
పితరులను అందరినీ కూడా సంతోషపరచడం కోసమే పితృకార్యాలన్నిటి కూడా ఆచరించినాడు. తతస్తస్య పురస్తాద్ధి తేజసో రాశిరుచ్ఛ్రిత ప్రాదుర్బభూవ సహసా గగన వ్యాప్తికారక. ఆకాశమంతా నిండిపోయేట్టుగా కేవలం పితరులు చూడండి ఎంత అల్ప సంతోషులు. దేవతలు పితరులు ఇద్దరిని పూజించే విషయంలో దేవతలను పూజించాలి అనంటే వాడిపోయినటువంటి పూలు తీసుకురావాలి, లేలేలతో చిగుళ్లతో కూడుకున్న తులసి దళాలు బిల్వ దళాలను సమర్పించాలి, అప్పుడే పితికినటువంటి ఆవు పాలతో అభిషేకం చేయించాలి. దేవతలను పూజించడం ఇంత కష్టమైనటువంటి షోడశోపచారాలతో పూజించాలి, స్తోత్రాలను పఠించాలి. కానీ పితరులను ఉద్దేశించి పూజించే పూజ ఎట్లా ఉంటుంది అంటే నువ్వులతో గంగాజలంలో నువ్వులను కలిపి లేదా నువ్వులతో తర్పణాలను పితరులకు వదిలినట్టయితే వాళ్ళు సంతోషపడతారు. పితరులను ఉద్దేశించి తాను తినేటువంటి ఏ అన్నాన్ని వండుకున్నాడో ఆ అన్నాన్ని బ్రాహ్మణికి పితరులను ఉద్దేశించి భోజనం పెట్టినాడు అంటే పితరులు సంతోషపడతారు. అల్ప సంతోషులు వాళ్ళు. ఒక్కసారి ఆ ఆకాశాన్నంతా వ్యాపించి ఉన్నటువంటి పితృ సమూహాన్ని చూసినటువంటి వాడి దీర్ఘదండ ప్రణామం చేసి నమస్కారం చేసి ఈ విధంగా స్తోత్రం చేస్తున్నాడు. నమస్తుభ్యం నమస్తుభ్యం ఇత్యాహ పునరాదృత తతః ప్రసన్నా పితరః తమూచుహు ముని పుంగవం. ఆయన చేసినటువంటి స్తోత్రాన్ని విని పితరులంతా కూడా సంతోషపడి ఈ విధంగా అంటూ ఉన్నారు. ఏ నదిలో నీవు స్నానం చేసి మమ్ములను ఉద్దేశించి తర్పణాలను వదిలినావో రుచి, ఈ నది వలన నీకంతా కూడా మేలు జరుగుతుంది అనే మాటనన్నారు. ఈ ప్రాంతంలోనే నీవు పత్నీభావాన్ని పొందుతావు, నీకు భార్య అనేటువంటిది దొరుకుతుంది. నీకు పుట్టినటువంటి ఏ పిల్లవాడు ఉంటాడో ఆ పిల్లవాడు మహాబుద్ధిమంతుడవుతాడు, ఒక గొప్పనైనటువంటి ఖ్యాతిని వహించేటువంటి వాడవుతాడు. పితరుల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి రుచి ఇటువంటి వరాలను పొందుతున్నాడు. చూడండి, రుచే నీకు పుట్టినటువంటి పిల్లవాడున్నాడు, రుచికి పుట్టిన పిల్లవాడు కాబట్టి వాడు రౌచ్యుడు అనేటువంటి పేరుతో ముల్లోకాల్లో పిలువబడతాడు. వానికి కూడా అనేక మంది పిల్లలు పుడతారు, మహాబల పరాక్రమశాలు అయినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా కూడా నీవు ప్రజాపతివై ఉంటావు, నీ కుమారుడేమో ఒక మనువుకు అధిపతి అయి ఉంటాడు అనేటువంటి వరాలనన్నిటి కూడా అనుగ్రహించినారు పితరులంతా కూడా. అనుగ్రహించి ఎప్పుడైతే వాళ్ళు అంతర్ధానమైపోయినారో పితరులు, ఆ నదిలో నుండి ప్రమేధ అనేటువంటి పేరు గల ఒక అప్సరస వచ్చినది బయటికి వచ్చి రుచి సమీపానికి 2 చేతులు జోడించి నమస్కారం చేసి, ప్రమేధ అనేటువంటి పేరు గల అప్సరసనైనటువంటి నేను ఒక ఋషీశ్వరుని వలన అమ్మాయికి జన్మనిచ్చినాను. మాలిని అనేటువంటి పేరు గల నా అమ్మాయి ఇప్పుడు ఈ నదిలో నుండి వస్తున్నది, ఆ అమ్మాయినిచ్చి నీకు వివాహం చేస్తానయ్యా అని ఆ అప్సరస మాలిని అనేటువంటి పేరు గల అమ్మాయిని రుచికి ఇచ్చి వివాహం చేయగా ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసినది. అందరూ సంతోషపడ్డారు. నదీ తీరానికి వచ్చినటువంటి ఆయన ఆత్మీయులైనటువంటి ఆత్మీయ వర్గమునదో వాళ్ళంతా కూడా ఆశీర్వాదాన్ని చేసినారు. విధిపూర్వకముగా పాణిగ్రహణాన్ని చేసినాడు రుచి అనేటువంటి పేరు గల ఆ మహానుభావుడు. తస్యాం తస్య సుతో జజ్ఞే మహావీర్యో మహామతి. ఆ మాలిని అనేటువంటి పేరు గల అమ్మాయి యందు రుచికి ఒక కుమారుడు పుట్టినాడు. పుట్టినటువంటి వానికి రౌచ్యుడు అనేటువంటి పేరు పెట్టినారు. రుచికి పుట్టినాడు కాబట్టి దశరథునికి పుట్టడం వలన ఆ రామునికి దాశరథి అని పేరు వచ్చినట్టుగా రుచి కుమారుడు రౌచ్యుడు అనేటువంటి పేరుతో పిలువబడ్డాడు. జగత్తులో విఖ్యాతిని పొందినాడు, ఒక మన్వంతరానికి అధిపతి అయినాడు. స్వయంభువ స్వారోచిష ఉత్తమ తామస రైవత అనేటువంటి పేరు చెప్తూ రౌచ్య భౌచ్య అని ఏ 14 మన్వంతరాలు ఉంటాయో ఆ మన్వంతరాల్లో రౌచ్యం అనేటువంటి పేరు గల ఏ మన్వంతరం గలదో ఆ మన్వంతరానికి అధిపతి అయినాడు ఆయన. తస్మాత్ సర్వప్రయత్నేన పితరుల యొక్క ఉపదేశాన్ని పొంది గదా ఈ రుచి అనేటువంటి పేరు గలవాడు గృహస్థ జీవనాన్ని స్వీకరించినది. పితరుల యొక్క అనుగ్రహాన్ని పొందిన తరువాత కదా ఈయనకు లోకంలో ఇంత విఖ్యాతి అనేటువంటిది ఏర్పడ్డది.
ఒకవేళ గృహస్థ జీవనాన్ని ఆయన స్వీకరించకపోయినట్టయితే, గృహస్థ జీవనాన్ని గనక ఒకవేళ ఆయన ధిక్కరించినాడు అనంటే ఆయనకు ఉత్తమ గతులు ఉండేవి కాదు. శౌనకాదుషులారా, ఆయన వంశంలో మరణించినటువంటి వాళ్లకు సద్గతి లభించేటువంటిది కాదు. అందుకని పితరుల యొక్క ఉపాసన చేసినటువంటి రుచికి, పితరుల యొక్క అనుగ్రహం లభించి పితరులు ఉత్తమ గతిని పొందినారు, రుచి కూడా ఉత్తమ గతిని పొందినాడు, లోకంలో విశేషమైనటువంటి ఖ్యాతిని పొందినటువంటి కుమారునికి కూడా జన్మనిచ్చినాడు. ఇంత గొప్పనైనటువంటిది ఉన్నదయ్యా గృహస్థాశ్రమం అనేటువంటిది. యో బ్రహ్మచారి గార్హస్థ్యం సముల్లంఘ్య ఆశ్రమాంతరం శ్రయతే యది మూఢాత్మా తత్సర్వం న సవిందతి. మూఢుడై బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు నేను బ్రహ్మచారిగానే ఉంటాను, నేను గృహస్థ జీవనాన్ని స్వీకరించను అనేటువంటి వానికి సద్గతులు అనేటువంటివి ఉండవు. అందుకని అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం చాలా శ్రేష్టమైనది. ఏ గృహస్థ జీవనాన్ని పొందినటువంటి జీవుడు ధర్మాన్ని చక్కగా ఆచరించవచ్చునో అటువంటి గృహస్థాశ్రమం చాలా శ్రేష్టమైనది అనే విషయాన్ని చెప్పుతూ చివరికి ఆ గృహస్థ జీవనం యొక్క వైశిష్ట్యాన్ని తెలియపరిచేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పినాడు. యథాహి పక్షిణో వృక్షమాశ్రయంతి దినక్షయే తథాశ్రయంతి భూతాని క్షుధితాని గృహాధిపం. ఆకలిగొన్నటువంటి పక్షులన్నీ కూడా ఆకలితో కూడుకొని పొద్దున్న లేవగానే చెట్టును వదిలిపెట్టి అరణ్యాల్లోకి వెళ్ళిపోతాయి. అరణ్యాల్లో ఆహారాన్ని స్వీకరించి కడుపు నింపుకున్న తర్వాత మళ్ళీ వృక్షాన్ని ఆశ్రయిస్తాయి, వచ్చి చేరుకుంటాయి. ఎట్లానో అదేవిధంగా భూతాలన్నీ కూడా ఒక ప్రాణి కాదు, ఇద్దరు ప్రాణులు గారు. ఇప్పుడే మనం ఆరంభంలో చెప్పుకున్నట్టుగా పశువులు, పక్షులు, అతిథులు, అభ్యాగతులు, దేవతలకు కూడా వండినటువంటి నైవేద్యాన్ని పెడతాడు వీడు, నివేదన చేస్తాడు. గృహస్థువు పెడితేనే దేవతలు ఆహారాన్ని స్వీకరించాలి. యజ్ఞాల్లో వాళ్ళకు హవిష్యాన్ని ఇస్తేనే దేవతలు ఆ హవిష్యాన్ని స్వీకరించాలి. పితరులకు కవ్యాన్ని ఇస్తేనే వాళ్ళు కవ్యాన్ని స్వీకరించాలి. అందుకని పశువులు, పక్షులు, అతిథులు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ఒక వృక్షాన్ని ఆశ్రయించుకొని పక్షులు ఏ విధంగా ఉంటాయో, ఒక గృహస్థువును ఆశ్రయించుకొని ఇన్ని రకాలైనటువంటి భూతాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి హే శ్రోతలారా, గృహస్థాశ్రమం అన్నిటికంటే శ్రేష్టమైనదనే విషయాన్ని గమనించి గృహస్థ జీవనాన్ని అంగీకరించండి, గృహస్థాశ్రమాన్ని స్వీకరించండి, సద్గృహస్థులుగా వ్యవహరించండి. గృహస్థునికి విధింపబడ్డటువంటి ఏ ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలన్నిటి కూడా సక్రమంగా పాటించి ధర్మమయ జీవనాన్ని గావించి జీవనానికి సార్థక్యాన్ని చేసుకోండి అనే విషయాన్ని వ్యాసుడు తెలియపరిచినటువంటి పురాణ కథను చెప్పి ధర్మస్కంధంలో విద్యార్థుల వారు మనకు ధర్మం యందు రతి కలిగేందుకోసమే, ధర్మం యందు ఉత్సాహం పెరిగేందుకోసమే ఈ కథను మనకు తెలియజేసినారు. అందుకని ధర్మమయ జీవనాన్ని తప్పకుండా ఆచరిస్తూ ధర్మమయ జీవనాన్ని పొందినటువంటి వాళ్ళమై, సుఖమయ జీవనాన్ని కలిగినటువంటి వాళ్ళమై ఉండి శ్రీ వ్యాసుని విద్యార్థుల యొక్క పరిపూర్ణ అనుగ్రహాశీస్సులను మనం అంతా కూడా పొందాలి అనే విషయాన్ని తెలియజేస్తూ, అటువంటి జీవనం మనకు అలవడాలి అంటే విద్యార్థులు చెప్పినటువంటి పురుషార్థ సుధానిధిని, వ్యాసుడు చెప్పినటువంటి పురాణాలను విని అందులో చెప్పబడ్డటువంటి ధర్మాలను ఆచరించినప్పుడే కదా మనకు ఆ సద్గతి లభించేది. అందుకని ఈ పురాణ శ్రవణాన్ని విని, ఈ పురాణమును విని, పురాణంలో చెప్పబడ్డటువంటి ధర్మాలను ఆచరించి సద్గతిని పొందేందుకోసమే మనమంతా కూడా ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. తత్సద్బ్రహ్మార్పణమస్తు.